సనాతన ధర్మం ప్రశ్నలకు భయపడుతూ అవహేళనను మాత్రం అంగీకరించదు. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ కరోత్. అమెరికాలోని అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడుతున్నది కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మాత్రమే కాదు, ఒక సనాతన ధర్మ విశ్వాసిగా, ఒక భారతీయుడిగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నాను. ఈ వీడియో ఏ మతానికి వ్యతిరేకం కాదు, మరియు ఏ మత విశ్వాసానికి కూడా వ్యతిరేకం కాదు. ఈ చర్చకు ఒక వ్యక్తి మతం ముఖ్యం కాదు. అతను ఉపయోగించిన మాటలు, అతడు అనుసరించిన భాష, ఆ మాటల వల్ల సమాజంలో ఏర్పడే ప్రభావమే ముఖ్యం. ప్రశ్నించడం ప్రజాస్వామ్యం హక్కు. కానీ ప్రశ్న పేరుతో దేవతలను అవమానించడం, మత విశ్వాసాలను ఎగతాళి చేయడం, వ్యక్తులను బూతులతో దూషించడం ప్రజాస్వామ్యం ఎంత మాత్రం కాదు. ముందుగా మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుకోవాలి. సనాతన ధర్మం అనేది నిన్న పుట్టిన రాజకీయ నినాదం కాదు. ఎన్నో వేల సంవత్సరాలుగా భారతీయ జీవన విధానానికి ఆధారంగా నిలిచిన విశాలమైన ధార్మిక తాత్విక సంప్రదాయం. సనాతన ధర్మం మనకి ప్రశ్నించవద్దని ఎప్పుడు చెప్పలేదు. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించాడు, నచికేతుడు యమధర్మరాజును ప్రశ్నించాడు, ద్రౌపది నిండు సభలో ధర్మాన్ని ప్రశ్నించింది. ఉపనిషత్తులే గురు శిష్యుల మధ్య ప్రశ్నలు సమాధానాల ద్వారా వెలువడిన మన జ్ఞాన సంపద. అందువల్ల సనాతన ధర్మం ప్రశ్నలకి భయపడదు. కానీ ప్రశ్నించడానికి, అవమానించడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. వాదనకి జ్ఞానం అవసరం, విమర్శనలకి ఆధారాలు అవసరం. కానీ అవహేళనకు, బూతులకు, వ్యక్తిగత దోషణలకు జ్ఞానం అవసరం లేదు. మీడియా నివేదికల ప్రకారం ఈరోజు మనం మాట్లాడుకున్న రావణ్ ఆలియాన్ జోసెఫ్ అన్న ఆయన పూర్తి పేరు బత్తలకూరి జోసెఫ్. ఇతను సోషల్ మీడియాలోని కృష్ణ అనే ఛానల్లో రావణ్ అనే స్క్రీన్ నేమ్తో ఫేమస్ అయ్యాడు. ఇతను ఎక్కువ యూట్యూబ్ ఛానల్లో రాజకీయాల గురించి, మతం గురించి, కులం గురించి, సామాజిక అంశాలపై వీడియోలు చేస్తూ ఉంటారు. అతని పేరు జోసెఫ్ కావడం ఇక సమస్య కాదు. అతను ఏ మతానికి చెందాడు అన్నది కూడా సమస్య కాదు. కానీ అతను మాట్లాడిన మాటలే ఈరోజు నేటి చర్చకు అవసరం. అతను వైరల్గా ఆయన ఛానల్ కానీ మనం గమనిస్తే వైరల్గా తిరుగుతున్న ఒక వీడియో క్లిప్లో సనాతన ధర్మాన్ని ఐ థింక్ ఇది మంగళం ప్రతిమదాకా అంటే చాలా బూతు మాటలుగా ఒక మాటని ప్రయోగించారు. అది ఇక్కడ అసంబద్ధం. అసలు సనాతన ధర్మంపై విమర్శలు చేయాలంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, చరిత్ర ఆధారంగా మాట్లాడాలి. అంతేగాని ఏదో సన్నాసి, డ్రామా అనే పదాలని ఉపయోగించి కోట్లాది మంది విశ్వాసాన్ని అవమానించడం మేధోపరమైన చర్చ కాదు. ఇక ఈయన ఛానల్లోని మనం ఎంతో పవిత్రంగా పూజించే సీతాదేవిని కానీ, శ్రీరాముల వారిని కానీ, అలాగే భారతంలో ద్రౌపది గారిని కానీ, వీళ్ళందరినీ రాజకీయ వాగ్విధానాల్లోకి ఎందుకు లాగాలి? ఆయన వన్ ఆఫ్ ది ఛానల్లో మనం చూస్తే రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి అనే మాటని, అలాగే ద్రౌపది ఉత్సాహపరాన్ని ఆయన చీరలు ఆగారని అని చెప్పడం కానీ, ఇలాగ రకరకాల వైరల్ క్లిప్లు ఆయన ఛానల్స్లో చాలా ఉన్నాయి. ఈ మాటల మధ్య అసభ్యమైన సందేశాలు కూడా ఉపయోగించినట్టు వీడియో భాగాలపై అభ్యంతరం కూడా ఉన్నాయి, తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. సీతల గురించి చర్చించవద్దని ఎవరు చెప్పలేదు. సీతాదేవి అగ్నిపరీక్ష, వనవాసం, ఉత్తర రామాయణం గురించి శతాబ్దాలుగా మన పండితులు చర్చిస్తున్నారు. అలాగే ద్రౌపది వస్త్రాపహరణ గురించి, స్త్రీ గౌరవం, రాజధర్మం, సభలో పెద్దల మౌనం వంటి అనేక అంశాలపై విశ్లేషణ జరిగింది. కానీ సీతాదేవి గారి గురించి కానీ, ద్రౌపది గారి గురించి కానీ, శ్రీరాముల వారి గురించి కానీ రాజకీయ బూతులతో కలిపి ఉపయోగించడం ఎంతవరకు విజ్ఞానం? సీతాదేవి ఏమి బలహీనత ప్రతీక కాదు. ఆమె సహనం, ఆమె ఆత్మగౌరవం, త్యాగానికి ప్రతీక. ద్రౌపది ఇక్కడ బాధితురాలు కాదు, అధర్మాన్ని నిండు సభలో ప్రశ్నించిన ధర్మస్వరూపిణి. శ్రీరాముడు ఏమీ మనకేమో ఇతిహాసంలో ఒక పాత్ర కాదు, కోట్లాది మంది భారతీయుల మర్యాద, కర్తవ్యం, రాజధర్మానికి ప్రతీక. వాటిని విమర్శించాలంటే గ్రంథంతో మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి, ఎందుకు అసభ్య పదాలతో మాట్లాడడం? ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి గురించి వద్దాం. ఆయన ఒక రాజకీయ నాయకుడు. అందువల్ల ఆయన నిర్ణయాలు ప్రశ్నించవచ్చు, ఆయన ప్రభుత్వ విధానాలను కూడా విమర్శించవచ్చు.
ఆయన రాజకీయ పద్ధతులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు. కానీ రాజకీయ విమర్శ పేరుతో వ్యక్తిగత దోషంలో దిగడం మాత్రం సమర్థనీయం కాదు. ఆయన ప్రాణాల్లో రక్షణ ఆయన పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని చెడ్డు వీర అని యూట్యూబ్లో, అలాగే పవన్ హాసన్ అని ఇలా హసన్ అని మార్చి ఒక మతపరమైన గుర్తింపు ఎగతాళిగా ఉపయోగించడం ఇది రాజకీయ విశ్లేషణ కాదు. హిందూ ముస్లిం గుర్తింపును రాజకీయ అవమానానికి ఉపయోగించడం రెండు సమాజాలకు అవమానం. ఇక్కడ రెండు సమాజాలు రెండు మతాలకి అవమానం ఇది. అలాగే పవన్ కళ్యాణ్ ఇంకో ఛానల్లో వచ్చి ప్రకాష్ రాజు నేమరేజు పోతేషు పూలేషు ఇది ఒక ఆయన రాజకీయ పూర్తిని విమర్శించండి, కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి అవమానకరమైన పేర్లు పెట్టి ఎగతాళి చేయడం ఎంతవరకు సంభవం? బట్టలు తీసి కొడతా నా కొడక అదొక వీడియో ఉంది అక్కడ కూడా. అయ్యేమన్నా గట్టిగా వెళ్తే అతను వాదన పెడతాను, ఆయన మాటలు ఆయనకి వేస్తున్నాను నువ్వు ఎందుమా నిజమైన బెదిరింపా లేదా పాత వాక్యాలు ఒకటి. కానీ నా కొడక బట్టలు తీసి కొడతా వంటి పదాలు సభ్యులు మాత్రం రాజకీయ విమర్శ కాదని స్పష్టం. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలంటే ఆయన చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై ప్రశ్నించండి, ఆయన చేస్తున్న గ్రామీణ అభివృద్ధిపై ప్రశ్నించండి, ఆయన చేస్తున్న పర్యావరణ అటవీ శాఖ ఇతర శాఖలపై ప్రశ్నించండి. కానీ బూతులతో మాట్లాడిన తర్వాత నేను ప్రశ్నించాలని చెప్పడం బాధ్యత గల జర్నలిజం ఇప్పటికీ కాదు. ఆయనపై ఇంకా కేసుల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్లో రకరకాల కేసులు నమోదు. ఇప్పుడు ప్రస్తుతం గన్నవరం కేసులో చూస్తే యూఏపిఏ సెక్షన్ 13 కానీ, యూఏపిఏ సెక్షన్ 39, అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 147, 148, 152, 192, 197, 1D, 353, 1B ఇలాగా నమోదు. ఇప్పుడు ఇందులో యూఏపిఏ సెక్షన్ 13 ఉందనుకోండి, అది చట్ట విరుద్ధ కార్యక్రమాలను సమర్థించడం లేదా ప్రేరేపించడం వంటి ఆరోపణలకు సంబంధించింది. అదే 39 యూఏపిఏలో తీసుకుంటే నిషేధిత ఉగ్రవాద సంస్థ కార్యక్రమాలను ముందుకెళ్లే ఉద్దేశంతో మద్దతు కోరడం లేదా ప్రచారాన్ని చేయడాన్ని పరిశీలిస్తుంది. అలాగే ఎఫ్ఐఆర్లో నిషేధిత సివిల్ మావోయిస్ట్ సంస్థను కీర్తించడం లేదా తీవ్రవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం వంటి ఆరోపణలు ఉన్నట్టు కూడా పోలీసులు పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పూర్తిగా ఆధారమైన వీడియోలు కానీ, ట్రాన్స్క్రిప్ట్స్ కానీ, డిజిటల్ సాక్ష్యాలను పోలీసులు కోర్టులో నిరూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మతాల మధ్య వైరం, ఉద్దేశపూర్వకంగా మత అవమానం, బెదిరింపులు, శాంతి భంగానికి దారితీసే దోషంలో రుజువైతే బిఎన్ఎస్ సంబంధించిన సెక్షన్లు పరిశీలనలోకి వస్తాయి. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, పోలీసులు ఆరోపణలు నమోదు చేస్తారు, ప్రాసిక్యూషన్ కూడా ఏం చేస్తారు, ఆధారాలను సమర్పిస్తుంది, నిందితులు వాళ్ళ తరఫున వాళ్ళ వాదన వినిపిస్తారు, తీర్పు న్యాయస్థానం ఇస్తారు. అందుకని నేనేమంటున్నానంటే సనాతన ధర్మ విశ్వాసానికి పరిరక్షణగా ఉంటే సనాతన ధర్మపరులుగా వీళ్ళ ఒక విజ్ఞప్తి, ఒక యూట్యూబర్ మాటల వల్ల సనాతన ధర్మం కోల్పోతుంది. ఎన్నో దాడులు, ఎన్నో అక్రమాలు, ఎన్నో అపార్థాలు ఎదుర్కొని వేల సంవత్సరాలుగా నిలిచిన ధర్మం ఇది. మన కోపం రావచ్చు, మన దేవతలను అవమానిస్తున్నారు, బాధ కలుగుతుంది. కానీ మనం హింసది మనం బెదిరింపులు చేస్తే, ఇతర మతాలను ద్వేషిస్తే మనమే సనాతన ధర్మ విలువలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారు అవుతాం. ఏమైనా మీ దగ్గర అభ్యంతరకరమైన వీడియోలు ఉంటే దాని లింకు, దాన్ని అప్లోడ్ చేయాలి, టైం స్టాంపు, ఈ పూర్తి వీడియోని జాగ్రత్తగా తేలిగా పోలీసులకు అందించండి. ధర్మాన్ని అధర్మంతో రక్షించడం. అలాగే జనసైనికుల పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దోషంలో విన్నప్పుడు మనకు రక్తం పడడం సహజం. కానీ మన స్పందన కూడా పవన్ కళ్యాణ్ గారికి క్రమశిక్షణ తగినట్టుగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని రక్షించే ఆయన ఆశయాలను అనుసరించేదిగా ఉండాలి, అంతేగాని ఆవశ్యం కాదు. సనాతన ధర్మం ప్రశ్నలకు భయపడదు, కానీ ప్రశ్న పేరుతో అవహేళన కూడా అంగీకరించదు. పవన్ కళ్యాణ్ గారు ఏం విమర్శలకు అతీతులు కాదు, కానీ విమర్శ పేరుతో బూతులు, బెదిరింపులు, మతపరమైన ఎగతాళి ఇది చేయడం మాత్రం ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు కృష్ణరామన్పై, ఈ జోసెఫ్పై కేసులు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. నేరం రుజువైతే చట్ట ప్రకారం శిక్షించాలి, నిరూపించిన ఆరోపణలు ఉంటే తొలగించాలి. మన కోపం తీర్పు కాకూడదు, మన ధర్మాభిమానం ఇతర మతాలపై ద్వేషంగా మారకూడదు, మన రాజకీయ అభిమానం చట్టాన్ని అధిగమించకూడదు. సో మై డియర్ సనాతన ధర్మ విశ్వాసాల జనసైనికులు శాంతిగా ఉండండి, ఆధారాలు ఏమనంటే భద్రపరచండి, భారత న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచండి. మన ఆవేశం ప్రత్యర్థులకు ఆయుధం కాకూడదు. మన క్రమశిక్షణ
పవన్ కళ్యాణ్ గారికి బలం కావాలి. మన సత్యనిష్ట సనాతన ధర్మానికి గౌరవం కావాలి. జై సనాతన ధర్మం. జై జనసేన. జై జగన్.